ఆయన ఎమ్మెల్సీగా కూడా చేశారు. ఇప్పుడు కూడా బీజేపీలో మొన్న ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేశారు. సో ఆయనకు కూడా దీంట్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. వారు కూడా దీంట్లో బాగా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇంకా ఈ ఆసరా బాగా అభివృద్ధి చెందాలని నా యొక్క సహకారం వాళ్ళకి ఎప్పుడూ ఉంటుందని ఈ ఆసరా చైర్మన్ గారికి చెప్పడం జరుగుతుంది. నా పేరు చింతపల్లి రాంబాబు. విశాఖపట్నం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా లాస్ట్ ఇయర్ అంటే 23-24 సంవత్సరానికి పనిచేయడం జరిగింది. మరి సుల్తాన్ నాని గారు ఈ ఆసరా దాంట్లో ఆర్గనైజేషన్లో 6 సంవత్సరాల నుంచి వారు యాక్టివ్గా ఉండడం, వారి ద్వారా నేను కూడా వారి తరఫున 2-3 మారథాన్స్లో అంటే బీచ్ రోడ్లో వాకింగ్ అవ్వచ్చు, తర్వాత కే అవ్వచ్చు, రెండింటిలో పాల్గొనడం జరిగింది. తర్వాత హైదరాబాదు ఇలా జరిగే కార్యక్రమాలన్నీ కూడా నాకు తెలుసును, బట్ నేను పాల్గొలేదు. మరి ఇక్కడ ముఖ్యంగా ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే, మరి దేశవ్యాప్తంగా కూడా కన్జ్యూమర్ యాక్ట్ చాలా పవర్ఫుల్. కన్జ్యూమర్ యాక్ట్ని దేశంలో అందరూ కూడా అంటే ప్రజలకి బాగా అవేర్నెస్ తీసుకొచ్చి అంటే ఆ చట్టం తాలూకా లాభాలు అందరికీ తెలియజేసి తద్వారా ప్రజలకి బాగా పురోగతి సాధించాలనే ఉద్దేశంతో ఈ ఆసరా ఆర్గనైజేషన్ ఏర్పడింది. మరి వారు చెప్పినట్టుగా ఇప్పుడు ఇది 6వ నేషనల్ సమ్మిట్ బెంగళూరు హోటల్లో జరుగుతుంది. ఈ బెంగళూరు హోటల్లో జరగడానికి గాను విశాఖపట్నంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి బెంగళూరులో దేశవ్యాప్తంగా కూడా ఆర్గనైజర్స్ వచ్చి ఈ సమ్మిట్ ఈ వినియోగదారుల చట్టం గురించి, కేసుల గురించి, ఆ తర్వాత అందులో ఉన్న సభ్యులు విధి విధానాల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో బెంగళూరులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 6 సంవత్సరాల్లో ఎవ్రీ ఇయర్ నేషనల్ సమ్మిట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఈ సంవత్సరం బెంగళూరులో ఈ నేషనల్ సమ్మిట్ 6th నేషనల్ సమ్మిట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి గాను స్టేట్ ప్రెసిడెంట్ మిస్టర్ అమర్ సందీప్ గారికి నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ ఈవెంట్ని మనం దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ యాక్టివిటీస్ని ఈవెంట్ని సక్సెస్ఫుల్గా గ్రాండ్గా చేయాలని చేస్తూ అందరికీ ఈ మెసేజ్ ఇవ్వడం కోసం ఈ ఈవెంట్ ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 దశలు ఉంటుందండి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అంటారు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్కి చైర్మన్, జిల్లా స్థాయిలో చైర్మన్, జిల్లా ప్రెసిడెంట్ ఉంటారు. వాళ్ళతో పాటు జిల్లా యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మెంబర్స్గా ఉంటారండి. వాళ్ళతో పాటు ఒక 4 కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్స్ తీసుకొని ప్రతి 2 నెలలకి కలెక్టర్ ఆఫీస్లో వినియోగదారులపై జరుగుతున్న ప్రాబ్లమ్స్ అనేవి అవగాహన చేస్తుంది. అయితే మేము గర్వంగా చెప్పేది ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటిసారి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్లో ఆసరా తరఫున శ్రీ శత్రుడు గారిని ఈ సంవత్సరం తీసుకోవడం జరిగిందండి. ఈ పదవి 3 ఇయర్స్ ఉంటుంది. యాజ్ ఏ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మెంబర్గా ప్రతి 2 మంత్స్కి ఒకసారి కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ కూడా అక్కడ వస్తుంటారు. వచ్చిన తర్వాత ఇప్పుడు రైతు బజార్లో ప్రాబ్లం జరిగింది, అలాగే ఎక్కడైనా ఎంఆర్పీస్ కంటే ఎక్కువ అమ్ముతున్నారంటే ఆర్గనైజేషన్ తరఫున విల్ రిప్రజెంట్ టు ద గవర్నమెంట్. దెన్ ద కలెక్టర్ విల్ టేక్ ద యాక్షన్. సో టుడే వీఆర్ హ్యాపీ దట్ ఇలాగ మేము వైజాగ్, అలాగే నెల్లూరు, దాని తర్వాత శ్రీకాకుళం, విజయనగరం నుంచి, దాని తర్వాత ఈస్ట్ గోదావరి నుంచి కూడా ఆసరా నుంచి కన్జ్యూమర్ కౌన్సిల్ మెంబర్గా తీసుకున్నారు. అలాగే మేము నేషనల్ కౌన్సిల్లో కూడా మెంబర్స్గా వెళ్తున్న తర్వాత ఏంటంటే ఈ యొక్క మరింత అవగాహన కల్పించే అవకాశం ఉంటుందని లాస్ట్ టైం సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ కూడా మా ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి దే హ్యావ్ ప్రామిస్డ్ అవర్ సర్వీసెస్ అండ్ దే హ్యావ్ రికగ్నిషన్ అవర్ సర్వీసెస్ అండి.